హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రిదారెడ్డి. బిగ్ బాస్ సీజన్ 8 12th వీక్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అలాగే నామినేషన్ లిస్ట్ చూద్దాం ఈ వీడియోలో. అంతకన్నా ముందు వీడియో చూస్తున్న వాళ్ళు మన వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరన్నది నాకు కమెంట్ చేయండి. మీ కమెంట్స్ వల్ల తెలుస్తుంది జెన్యూన్గా ఎవరికి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు అనేది. ఈ వారం 5 కంటెస్టెంట్స్ అయితే నామినేషన్లో ఉన్నారు. నబీల్, నిఖిల్, ప్రేరణ, యష్మి, పృథ్వీ. ఒకసారి ఓటింగ్ అనాలిసిస్ ఎలా ఉందో చూద్దాం. టాప్లో నబీల్ ఉన్నాడు 34% ఓటింగ్తో. నబీల్కి టాప్ ఓటింగ్ అయితే వస్తుంది. చాలా రోజుల నుంచి నబీల్ అయితే నామినేషన్లోకి రాలేదు, అయినా సరే టాప్ ఓటింగ్తో కొనసాగుతున్నాడు. సెకండ్ ప్లేస్లో నిఖిల్ ఉన్నాడు 29% ఓటింగ్తో. నిఖిల్కి కూడా మంచి ఓటింగ్ అనే చెప్పాలి, కానీ నబీల్కి నిఖిల్కి మధ్య 5% డిఫరెన్స్ అయితే ఉంది. ఇక థర్డ్ ప్లేస్లో ప్రేరణ ఉంది 15% ఓటింగ్తో. ప్రేరణ ఓటింగ్ పర్సంటేజ్ అయితే పడిపోయింది. చూడాలి ప్రేరణ టాప్ 5 వరకు ఉంటుందో మరి లేదో అనేది. ఇక ఫోర్త్ ప్లేస్లో పృథ్వీ ఉన్నాడు 12% ఓటింగ్తో. పృథ్వీకి ఒక రకంగా డేంజర్ జోన్ ఓటింగ్ అనే చెప్పాలి ఈ వారం. ఇక లాస్ట్లో 6th ప్లేస్లో యష్మి ఉంది 11% ఓటింగ్తో. ఈ వారం 3 కంటెస్టెంట్స్కి అయితే డేంజర్ జోన్ ఓటింగ్ పోలవుతుందని చెప్పాలి. ప్రేరణ, పృథ్వీ, యష్మి వీళ్ళ 3 కూడా ఈ వారం ఖచ్చితంగా డేంజర్ జోన్లో ఉంటారు. వీళ్ళ 3 మధ్యలో ఎలిమినేషన్ అయితే ఉండబోతుంది. ఇక లాస్ట్ వీక్ నో ఎలిమినేషన్ కాబట్టి ఈసారి డబుల్ ఎలిమినేషన్ కూడా ఉండే అవకాశం అయితే ఉంది. నబీల్, నిఖిల్ ఖచ్చితంగా టాప్ 2లో అయితే ఉంటారు. ఈ వారం 5 కంటెస్టెంట్స్ మాత్రమే నామినేషన్లో ఉన్నారు కాబట్టి ఓటింగ్ అయితే చాలా టఫ్గా నడుస్తుంది. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరనుకుంటారో వాళ్ళకి మాత్రమే ఓట్ చేయండి. ఇదే ఓటింగ్ కనుక వీకెండ్ వరకు కొనసాగితే యష్మి ఎలిమినేట్ అయ్యే ఛాన్సెసే ఎక్కువగా ఉన్నాయి. బిగ్ బాస్కి సంబంధించిన అన్ని అప్డేట్స్ మన ఛానల్లో ఉంటాయి. కొత్తగా ఛానల్ని చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన వాళ్ళు వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.